ఈ పుదీనా జీడిపప్పు రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పుదీనా ఆకుల్ని క్లీన్ చేసుకొని ఒక మిక్సీలోకి పుదీనా ఆకులు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, కొద్దిగా ఎల్లిపాయ వేసేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత బిర్యానీ రైస్ ఉంటాయి కదండి, బిర్యానీ రైస్ మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకొని రైస్ వండుకొని పక్కన పెట్టేసుకోవాలి. బిర్యానీ రైస్ ఒక స్టవ్ మీద బౌల్ పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్, అంటే మనకు ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు వేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి, కొద్ది పసుపు, జీడిపప్పు ఉంటాయి కదండి, మనకి ఎన్ని కావాలంటే అన్ని జీడిపప్పులు వేసుకొని కలుపుకుంటూ దాంట్లోకి బిర్యానీ ఆకులు, లవంగాలు, ఇలాచి ఎండుమిర్చి వేసేసి కొద్దిగా పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఈ పేస్ట్, పుదీనా మిక్సీ పట్టిన పేస్ట్ దాంట్లో వేసుకొని కాస్త సాల్ట్ వేసేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత రైస్ వండి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ రైస్ని దీంట్లో కలిపేసుకోవడమే. చాలా బాగుంటుందండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. అంటే ఎనీ టైం వెజిటేబుల్స్ లేని టైంలో పుదీనా రైస్ చేసుకొని తింటే బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. వీక్లీ వన్స్ అలా పుదీనా రైస్తో తినడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి.